అత్తమ్మ టేస్ట్ చూసే వరకు కూడా ఆగా నేనైతే అట్లా అనిపిస్తుంది. స్మెల్ అయితే దుమ్ముతుంది. మొత్తం అయినాక అయ్యేదాకా ఆగాలి అంతే. ఇప్పుడు నువ్వు ఇప్పుడే మొదలు పెట్టినా అంటే మాత్రం మొదలు పెడతా అంటే ఇగో పిల్లలు కూడా ఊరుకోరు మళ్ళా. ఆ చేస్తుంటే తింటుంటే కూడా అరకత్ బరకత్ ఉండదు. అవునా? అట్లనే అంటారు, తిన్నప్పుడు కూడా అట్లనే అనేది. హాయ్ అండి, రెడీ అయిపోయినాయి మిర్చి బజ్జీ. నాకు అనాలంటే అనరాదు కదా, వాళ్ళకు కూడా తెలుసు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటంటే మొన్న మిర్చీలు చేసింది కదా అత్తమ్మ సంక్రాంతికి. అప్పుడైతే మిర్చీలు మా ఫ్రెండే అనమాట కామెంట్ చేసింది, మిర్చీలు చేయడం ఫుల్ వీడియో కావాలని అడిగింది. ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే నేను మిర్చీలు అయితే చూపిస్తున్నా. అత్తమ్మనే చేసింది అనమాట, పర్ఫెక్ట్ చేస్తుంది. అసలు కొంచెం కూడా అసలు హోటల్లోవా లేకపోతే అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిరా అన్నట్టే ఉంటది, విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా స్టార్ట్ చేయడం అత్తమ్మ లేట్ అయింది నాకైతే, ఇంకా ఎప్పుడు అన్నట్టు ఉంది. ఒక్కటి కూడా వదలకుండా తింటా నేనైతే. ఇంకా ఏం పిండి? శనగపిండి తీసుకున్నావా? ఈ పిండి తీసుకోవాలి, టేస్ట్ బాగుంటాయి. ఎప్పుడైనా ఈ పిండి తీసుకోవాలి. ఎన్ని కిలోలు అత్తమ్మ? అది హాఫ్ కేజీ. హాఫ్ కేజా? హాఫ్ కేజీ తీసుకున్నావా? ఇంతకు ముందు కొంచెం ఉండే, అది ఇది కలిసి హాఫ్ కేజీ తీసుకున్నా. ఇక అత్తమ్మ మరి మిర్చీలు ఒకటేగా? మిర్చీలు ఒకటే ఏం కాదు నాన్న, ఇంకా వేరే వేరే ఉన్నాయి. వేరే వేసినాక వేస్తుంటే చూడుర్రి. మేము ఇది పిండి కలుపుకునేటప్పుడు చూడుర్రి ఏమేమి వేస్తాను. వేసినాక కొత్తగా వేస్తాను. ఏవేవి ముంచి వేస్తుందో నాకైతే అర్థమైతలేదు. వేసేటప్పుడే చూడు ఏమి వేస్తుంది అన్నది, వేసేటప్పుడే చూసుకో నువ్వు. ఇప్పుడైతే ఏమేమి వేస్తున్నా అన్నది చూడు. ఓకే, నాతో పాటు మీరు కూడా చూసేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు చిన్న ఉంటాయి అనమాట, చిన్న మిస్టేక్ వల్లనే మనకి మిర్చీలు పర్ఫెక్ట్ గా రావు. నాకైతే అసలు మిర్చీలు వేయడమే రాదు. నేనైతే ఈ రోజు మంచిగా నేర్చుకుందామని అయితే కూర్చున్నా. పర్ఫెక్ట్ చిన్న మిస్టేక్స్ వల్లనే మనకి పోతుంది. కాబట్టి ఏమేమి వేస్తుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకే అత్తమ్మ, ఫస్ట్ ఏంటిది అత్తమ్మ? ఇంకా ఇగో పిండి తీసుకున్నామా? శనగపిండి తీసుకున్నావు. ఇగో ఉప్పు వేసుకోవాలా? ఉప్పు టేస్ట్ కు సరిపడా వేసుకోవాలి. అంటే మనం అంటే అంజాద అన్నది తెలియదు ఎందుకను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది చాలా తక్కువ తింటారు. మనం మంచిగానే తింటాం కాబట్టి ఇంకో ఇంతవరకు వేసుకుంటున్నాం. ఇదేంటి అత్తమ్మ? సోడా హాఫ్ కేజీకి అర్ధ కిలో పిండికి ఇగో ఇంతవరకు వేసుకోవాలి. కొంచెమే, కడుపు ఉబ్బకుంటుంటది, మిర్చి మంచిగా వస్తది. అది ఇప్పుడు మన పిల్లలు పళ్ళు కింద పడితే ఓమాసన ఉంది అట్లా అంటారు కదా నాన్న, అందుకని వేస్తలేను. ఓం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, కానీ వేసుకుంటే హెల్త్ కు మంచిది, వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుంటుంటాం కదా, చూసుకుంటా కలుపుకోవాలి. అది ఎక్కువ రొచ్చుగా అయినా వేరే అవుతుంది, మిర్చి వేరే వాసన వస్తది, బాగా కొట్టదు. అట్లా మామూలుగా కలవాలి, సరేనా? వాటర్ ఉంచిస్తావా? ఉంచుకోండి. ఇంకా వాటర్ అయినా అంతే, ఇక డైరెక్ట్ పోసుకోవడమేనా? కొన్ని పోసుకోవాలి. అలాంటి వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అత్తమ్మ? నీళ్ళు పోయాలా పోయొద్దా ఏం తెలియదా? నీళ్ళు పోస్తారేమో, అందుకే అంత రుచి ఉంటదేమో అని నేను అనుకున్నా. అందుకే నీ పిల్లలు ఎప్పుడన్నా అడిగినా వేస్తానికి ఇప్పుడు మంచిగా చూడు. అసలు అట్లా వేయడానికి కూడా లేదత్తమ్మ. అత్తమ్మ ఇది కూడా ఇస్తాం అత్తమ్మ, ఇది అరటికాయ బజ్జి కూడా నానా. అరటికాయ బజ్జా ఒక్కటి తెలిసిపోయింది నాకైతే, అరటికాయ బజ్జి నేనైతే ఎప్పుడు తినలే అత్తమ్మ, ఇదే ఫస్ట్. మిర్చి బజ్జి వేస్తేనే ఏదేదో స్మెల్ వచ్చేది అత్తమ్మ, ఇది వెరైటీగా ఇట్లా పిండి స్మెల్ వస్తుంది. అట్లే అప్పుడు కూడా అట్లే వచ్చేది నాన్న, కానీ నేను కూడా ఒక రోజు చేసినా. ఎందుకు ఇట్లా స్మెల్ వస్తుంది, హోటల్ చేసి ఇట్లా రావు కదా, ఎందుకు వస్తున్నాయి అని బాగా పరీక్ష పట్టినా. ఒకసారి ఏమో వేరే పిండి వేరే ఉంది, మళ్ళీ ఒకసారి వేసినప్పుడు వేరే టేస్ట్ వచ్చింది, చేంజ్ అయిపోయింది. అత్తమ్మ మాత్రం పర్ఫెక్ట్ వేస్తుంది. ఇంకా అత్తమ్మ తెలుసు కదా, వంటలు కూడా చేస్తుంది అనమాట. పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్ కి ఎవరు పిలిచినా ఖచ్చితంగా అత్తమ్మ వంటలు చేస్తుంది. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తా, ఎవరికైనా ఖచ్చితంగా వంటలు చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి చేస్తాం. అంటే మేమే వస్తాం మీ ఇంటికి వచ్చి. ఏదైనా ఫంక్షన్ ఉంటే మాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి కమ్మటి వంటలు అయితే వండి పెడతాం. ఒక్కసారి టేస్ట్ చూసిరంటే అస్సలు వదలరు, నిజంగా చెప్తున్నా, ప్రామిస్ గా అస్సలు అంటే వదలరు. ఇంకా అత్తమ్మ నీకు కారం మర్చిపోయినా, కారం ఇస్తాం. ఎండ్లకు అది కారం పిండి ఎవరు చెప్పిర్రు?
మిర్చిలో కారం అమ్మా ఉంటుంది. నీ మరి పిల్లలకు కారం బాగానే కారం చేసి ఉంటాయి పెడతాట్టు నువ్వు తల్లి. కారం కారం ఉంటాయి కదా అత్తమ్మ. కారం ఎందుకుంటాయి? ఆ, మిర్చి లోపల మిర్చి ఉంటది కాబట్టి అదే సరిపోతది. కారం వేస్తారు మిర్చిలల్లా. అన్ని నేను ఎవరు నీకు చెప్పింది? నేను కారం వేసా, ఉప్పు వేసా, అల్లం వెల్లిగడ్డ, ఏమ్మా. పసుపు అన్ని వేసి తెలుసా అప్పుడు? అందుకే అంత టేస్ట్ అయ్యేది. అట్లా కాదు అత్తమ్మ, మరి రెడ్ వస్తుంటే పైన ఇట్లా కారం కారం. ఇప్పుడు నేను చేస్తుంటే చూడరా ఎట్లొస్తాయో. అమ్మో, కారం వేయకుండా ఏది వేయకుండా ఏంది అసలు, నాకు ఇప్పుడే ఫస్ట్ ఇట్లా తెలుసుకోవడం. కారం వేయరు ఏమెయ్యరు. ఆలు బజ్జీలు కూడా వేయరా? ఎండ్లు వేయొద్దు నానా. మరి కారం కారంగా మంచిగా అనిపిస్తుంటాయి కదా అత్తమ్మ. లేదు ఇప్పుడు చూడు, నువ్వు ఇప్పుడు ఏమో చూస్తే నాకైతే తెలుస్తది కదా, నీకు అర్థమైతదిగా. అంతా అరటికాయ బజ్జీ, కొత్త కొత్త బజ్జీలు అవుతున్నాయి ఈ రోజు. వెరీ 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 స్పెషల్ గా ఉన్నాయి ఈ రోజు నిజంగా. ఆలు బజ్జీ అత్తమ్మ ఇప్పుడు ఆలు బజ్జీ 5 రకాలు ఉన్నట్టున్నాయి కదా అత్తమ్మ, మొత్తం 5 రకాల బజ్జీలు. పిండి అయితే రుబ్బు పెట్టుకుంది అత్తమ్మ, కొంచెం కలిపి పెట్టుకున్నా. కూడా బాగుంటది కదా మంచిగా ఇట్లా కొంచెము కలిసిపోతది అమ్మా, అంతా. కొంచెం పిండి కలుపుకుంటప్పుడు కూడా ఉమ్, కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. పచ్చి అవునా? నూనె కొంచెం అందులో కలుపుకుంటప్పుడు ఆ, నూనె వేసుకోవాలి కొంచెము, అవును. బాగా వస్తాయి. అట్లా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం టిప్ అది, నూనె వేసుకుంటే పర్ఫెక్ట్ వస్తాయంట. కొత్తగా చేసే వాళ్ళకైతే అదొక టిప్, కొంచెం నూనె వేసుకోండి అవి పర్ఫెక్ట్ వస్తాయంట. చూడాలి ఈ రోజు నేర్చుకొని ఖచ్చితంగా నేను ఒక రోజు చేసి పెడతాను. ఇక్కడ చూడు, ఇగో ఇట్లా సన్నగా సన్నగానా? కోసుకోవాలా, చాక అవతలికి ఇవతలికి కనిపించాలి. అమ్మో కష్టం అత్తమ్మ. ఇప్పుడు హోటళ్ళల్లో అయితేనేమో అది ఉంటది, అది గీరే గీకే అది సన్నగా గీరేది గీకే ఉంటది. హోటల్ కి మించింది అత్తమ్మ ఇదైతే, పర్ఫెక్ట్ వస్తాయి నిజంగా. ఆల్రెడీ నేను టేస్ట్ చూసి చెప్తున్నా కదా, బాబా ఆ రోజు అయితే మస్తు ఉండే, సరిపోలే మా వాళ్ళకైతే తింటాను కూడా. మిర్చీలు అత్తమ్మ అమ్మా నెక్స్ట్ ఇగో ఎక్కువ కారం వద్దు అని అనుకున్నోళ్ళు గింజలు తీసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు, ఏం కాదు మేము మంచిగానే తింటాము కారం అని అనుకున్నోళ్ళు గింజలు ఉంచుకోవచ్చు. సరేనా? కొంచెం ఎక్కువ అంటే కొంచెం తింటాం కాబట్టి బెటర్. బెటర్, ఏం కాదు పిల్లల ఉంచుకోవచ్చు. కోసం అంటే కొంచెం. ఇక పిల్లలు ఉరుగా అవును. అత్తమ్మ మిర్చి ఇంత పెద్దది తెచ్చుకోవద్దు నాన్న ఎప్పుడైనా. అవునా? మామూలుగా ఇగో చిన్నగా ఇంతకి ఇంకా కొంచెం సైజు పెద్దగా ఉండాలి అంతే. లావు ఉండాలా? అట్లా అయితే ఎక్కువ వస్తాయి. అవును. ఇగో ఇట్లా మంచి ఇగో ఇట్లా ఈ కాడ తీసేసుకోవాలి, ఇగో ఇట్లా కాటు పెట్టుకోవాలి. అందులోకి మంచిగా మసాలా కూడా మంచిగా పోతది. మా అమ్మ మిర్చీలు చేయమంటే అత్తమ్మ, ఆ, ఇవి ఏడ తెచ్చేది ఆ, ఇంత దొడ్డువి, ఆ, మంచిగా ఇంట్లో మిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు, అవును. అవి వేసి పెట్టేది. అందులో ఏ దొడ్డు దొడ్డు ఏరి వేసేదేమో. ఏదైనా పండుగ అయినప్పుడు మిర్చీలు 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 అనేది మా అమ్మని. ఇంట్లో ఉన్న మిరపకాయలు తీసుకొచ్చి ముంచెయ్య అంతే. అవి కారం కారం మిరపకాయలు తీసి అక్కడ పడి తినరాదు. మళ్ళీ ఒకసారి అయితే ఇంకా తినేది ఆ మిరపకాయలు ఇస్తే మళ్ళీ పుంచి మళ్ళీ వేసేది మా అమ్మ. ఆ మిరపకాయలు ఎట్లా తిందాం మనం, అట్లా చేసేది. ఊకే దావతులు ఇట్లా దసరాకి సంక్రాంతికి ఊకే చేస్తారు కదా మురుకులు అవి ఇవి. ఇంకా లాస్ట్ కి మిర్చీలు మొన్న నేను చేసినట్టుగా చేసేదేమో, ఆలు బజ్జీ అట్లా చేసి పెట్టేది మా అమ్మ. నాయనమ్మ అత్తమ్మ ఉంది అని ఎట్లా ఇవి చేస్తున్నాం కదా అన్నట్టుగా ఈ శనగపిండి ఇంట్లో ఉండే, ఇంట్లో ఉందని అట్నే కొన్ని ½ కిలో మిర్చి తీసుకొచ్చి ఆ రోజు చేసిన, నీకు వీడియోకి పనికి వచ్చినాయి. అవును టేస్ట్ చూసిన. ఇప్పుడు మళ్ళీ అవి నచ్చిరు అత్తమ్మ. ఇక మన లాస్యా అత్తమ్మ ఇక ఇదేం ముద్ద అత్తమ్మ? ఇలా కొన్ని పల్లి వేయించిన, కొన్ని నువ్వులు వేయించిన, కొంచెం అంత చింతపండు, కొంచెం అంత ఉప్పు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన. అసలైంది ఇది టేస్ట్ అయితే మీ లోపల మీ దాంట్లో ఇది ఇది దాంట్లో స్టఫ్ లాగా పెట్టుకోవాలా? ఇగో ఇట్లా. బా హెల్దీ అండ్ టేస్టీ అయితే. నువ్వులైనా పల్లీలైనా ఎంత టేస్ట్ హెల్దీ అత్తమ్మ, అవి మంచి హెల్దీ ఫుడ్ పెడుతున్నావు అత్తమ్మ లోపల మంచిగా. అందుకే అంత బాగా ఇట్లా రెసిపీ బాగుంటది అత్తమ్మ. మిర్చి మొత్తము మిర్చి కూడా పడే బుద్ధి కాదు నాన్న. అవునవును లోపల బాగుంటది టేస్ట్. ఎందుకని ఇంట్లో ఉప్పు నువ్వులు పల్లీలు కదా, అవును పడే బుద్ధి కాదు. సరే ఇక్కడ దగ్గర మళ్ళీ కలుపుకుంటున్నా, మళ్ళీ కలుపుకుంటున్నానా? కొంచెం నూనె 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 వేస్తే కొంచెం సాఫ్ట్ గా వస్తాయి. భలే కలుపుతుంది అత్తమ్మ. అచ్చం అసలు హోటలే, ఏ హోటల్ వండుతారు. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది అత్తమ్మ. తినేసేనా పిండి కూడా? పిండి నాకు మస్తు సాఫ్ట్ గా వచ్చింది అత్తమ్మ. పిండి వెరైటీగా అవుతుంది, చేంజ్ అయిపోయింది. ఆ చెయ్యి కలుపుడే ఉంటట్టుంది అత్తమ్మ, కలుపుట్లోనే ఉంటుంది, చెయ్యిలోనే ఉంటది అంటారుగా. ఎంత కమ్మగా వేసినా టేస్ట్ లేట్ అత్తమ్మ. పిల్లలు వేస్తున్నా ఎదురు చూస్తా ఉర్రు తొందరగా, నాకు కూడా ఊరిలో వస్తున్నాయి అట్లనే పిల్లలేమో గాని.
నేనైతే ఆగలేకపోతున్నా, తొందరగా వేసేసి అతను మిర్చి తినేసేయాలి. ఇగో యమలత, అత్తమ్మ పిండి ఎక్కువ రొచ్చుకు కాకుండా ఆ, ఎప్పుడే గానీ ఇగో ఇట్లా అనాలి. పిండి ఒక సైడ్ ఇట్లా ఉండాలి. ముంచిన తర్వాత ఇగో ఇట్లా అనాలి. అవునా, ఒక సైడ్ ఎందుకత్తమ్మ అట్లా వదిలేస్తున్నావు? వదిలేయాలా? వదిలేయాలి. ఎందుకను ఆ, మిర్చి చూపి అత్తమ్మ ఒకసారి ఇట్లా అలకుండా. ఇప్పుడు ఇట్లా అనకుంటే వదిలేస్తున్నావు. ఇట్లా కాని రాకపోతే ఆ, ఆ. మిర్చి ఉడకది లోపల. అబ్బా ఎంత లావు వస్తున్నాయి అత్తమ్మ అసలు. అప్పుడు ఎట్లా అంటే ఆ, పల్సగా ఉండేది. అవును. ఇప్పుడు మిర్చీలు ఎట్లా వస్తున్నాయి, ఎంత లావు, లావు, దొడ్డుగా, లావు, లావు వస్తున్నాయి అత్తమ్మ. లోపల పొట్టు చాలా దొడ్డుగా వస్తుంది. అందుకే ఆ పొట్టు కొంచెం ప్లేస్ కొంచెం ప్లేస్ వదిలేసినాం అనుకో. ఎంత తెలుసుకుంటున్నాను నేనైతే ఈ రోజు. అంత లావు వస్తున్నాయి అత్తమ్మ అసలు, మొత్తం పర్ఫెక్ట్. అసలు ఇట్లా కొన్నవి కూడా ఇంత లావు ఉండే, అంత బాగా వస్తున్నాయి. బా, పిండి ఎక్కువ రొచ్చుకు కావద్దు, అవును. ఎక్కువ గట్టికి కావద్దు. మామూలుగా నార్మూలుగా ఉంటేనే అవి మంచిగా వస్తాయి. పర్ఫెక్ట్ అయిపోయింది. పిండి వల్ల కూడా స్మెల్ వస్తాయి. అవునత్తమ్మ. మళ్ళా ఉప్పు సరిపోకుంటే కూడా స్మెల్ వస్తాయి. ఇక అన్ని క్వాంటిటీస్ సమానంగా ఉండాలి. ఉండాలి. అంతకు ముందుకు నాకు ఇంట్లో ఉప్పు తెలియకపోయేదిరా. అదే అదే నాకు ఇక కొంచెం వేస్తుంటే అర్థమైపోయింది. ఆ మిర్చి కూడా అత్తమ్మ లోపల ఉబ్బి ఇట్లా ఉడికి లోపల ఉబ్బుతుంది అత్తమ్మ. అత్తమ్మ టేస్ట్ చూసే వరకు కూడా ఆగా, నేనైతే అట్లా అనిపిస్తుంది. స్మెల్ అయితే గుమ్ముతుంది. మొత్తం అయినాక అయ్యేదాకా ఆగాలి అంతే. ఇప్పుడు నువ్వు ఇప్పుడే మొదలు పెట్టిన అంటే మాత్రం మొదలు పెడతా అంటే ఇగో పిల్లలు కూడా ఊరుకోరు. మళ్ళా ఆ చేస్తుంటే తింటుంటే కూడా అరకత్ బరకత్ ఉండదు. అవునా, అట్లనే అంటారు. తిన్నప్పుడు కూడా అట్లనే అనేది. అత్తమ్మ వస్తుందిగా, పెద్ద అత్తమ్మ వస్తుందిగా. చేస్తుర్రా అనుకున్నారా? చేస్తుర్రా? నేనే చేయమందాం అనుకున్నా. చేస్తూనే ఉన్నాం అత్తమ్మ, ముందు నుంచి వరకు అలా రెడీ చేద్దామని పెట్టుకున్నాం అక్క. నేను చేయమందాం అనుకున్నా. నేనైతే గుడికాడికి పోయి వస్తున్నా. చేయమందాం అనుకున్నా గానీ చేస్తురుగా, చెయ్యండ్రు. లేట్ అవుతుంది లేట్ అవుతుంది. అత్తమ్మ వచ్చే వరకు అలా రెడీ వేద్దాం అత్తమ్మ అని అంటే సరే చేద్దాం పారా అని చెయ్యండ్రు. తిందాం ఇక చేసుకొని ఇక తినాలి, మంచిగా చెయ్యి. చీకట్లో చేసినాక అసలు తిన్నట్టే లేదు. ఇప్పుడు చేసుకుంటున్నాం కదా, మళ్ళా కొంచెం తృప్తిగా వేసుకొని అవుతుంది. అవి తెచ్చిపెట్టి పోయినా జల్ది వస్తానేమో అనుకున్నా గానీ ఇక చెప్పు. ఇగో ఇగో ఈ కలర్ గోల్డ్ కలర్ ఇగో ఇట్లా రావాలి మిర్చి. ఇగో ఉడికినాయి అత్తమ్మ, ఉడికిపోయింది. ఎందుకను పిండి మంచిగా ఉడికింది. ఇగో పల్సగా వస్తుంది కాబట్టి పిండి ఉడికింది. అక్కడ కూడా ఉడికి ఇట్లా ఇచ్చుకుంది అత్తమ్మ మొత్తము. అట్లా అసలు ఒక్కటి తింటేనే కడుపు నిండుతుంది అత్తమ్మ పిల్లలకైతే. అంత ఇగో అత్తమ్మ అరటికాయ బజ్జీలు వేస్తున్నాను. అరటికాయ బజ్జీలు మంచిగా ఇట్లా కట్ చేసుకుంది అత్తమ్మ. చిన్నగానే కట్ చేసింది, ఎందుకంటే మా ఇంట్లో పొడుగు వేస్తే సరిపోవు, అందుకనే చిన్నగా అయితే రెండు పోయిందని ఇక మా చెల్లి వచ్చి చేస్తుంది. మంచిగా దగ్గర పడుతున్నాయి. ఇక మరి చాలా చేసుకోవాలి, ఇక తినాలి. మంచి పప్పుచారు చేస్తాం ఇంట్లో. అంతేనా? పప్పుచారు అంటే జంపుడే. ఇక పప్పుచారు లంచ్ పెట్టుకొని తింటే ఇంటికి పోయేదాకా ఉంటాయి అంటవా? ఉంటాయి అత్తమ్మ, అస్సలు ఉంటాయి. ఇక్కడ చూడు ఒకసారి, ఇట్లా చూడు ఇక ఎంత మంచి గుసురు. పొట్టి పాపకు వచ్చింది, ఆకలి వచ్చిందా? ఇస్తుంది ఆగు నాన్న, మొత్తం అయిపోయినాక ఇస్తుంది. తీస్తున్నాక మంచిగా కాలినాయి కదా. అరటికాయ బజ్జీలు తినాలి ఇక టేస్ట్. ఫస్ట్ టైం అరటికాయ బజ్జీలు అయినాయా? ఇంకా మస్తు ఉన్నాయి అత్తమ్మ, 3 రకాల బజ్జీలు ఇంకా చేయాలి. ఎంతసేపు అయితాయిరా? ఇది ఓమాక్ అంటారు. ఇది పిల్లలకి హెల్త్ కు మంచిది. తిన్నా దగ్గు తక్కువ అవుతుంది పిల్లలకు. కొంచెము తినొచ్చు, ఆకు కూడా తినొచ్చు. పెద్దగా ఏం ఇట్లా చేదు అనిపించదు, బాగుంటది. చూడు నువ్వు వేసినాక టేస్ట్ చూడు. ఓమా అది పోస్తే మంచిగా దగ్గు తక్కువ కదా. బజ్జీలతో పాటు అది కూడా తినొచ్చు. అవునా? ఇలా వెరైటీ బజ్జీలు అవుతున్నాయి మనకు, వేసి చూడడానికి. చూడు ఎంత బాగా అవుతున్నాయో చూడు, ఉబ్బుతున్నాయి కదా. యమలత ఇగో తమలపాకు, ఇది కూడా హెల్త్ కు మంచిది. అవునట్టమ్మ మంచిది. అవును, పిల్లలకి దగ్గు సర్ది అంటారు కదా, అయితదిగా. పిల్లలకు మనము కొంచెము ఓమేసి పిల్లలని నవలమని చెప్తాం కదా,
అంటుకుంటుందా అత్తమ్మ ఆకుకి? మాడకు కూడా ఆ, పెంక మీద ఈటాటు నింగలాల మీదనైనా పెంక మీదనైనా ఈటాటు వేసి కొంచెం మాడ గట్టాలి. గోరువెచ్చగా మాడ మీద వేయాలి. హెల్త్ కు మంచిది. ఇంకా ఓమాకు బజ్జీ రెడీ అయింది కదా. నెక్స్ట్ తమలపాకు బజ్జీ అన్నమాట. అది మస్తు బుతున్నాయి అత్తమ్మ ఈ బజ్జీలు, ఆకుతో చేసిన బజ్జీలు. బజ్జీ అయితే రెడీ అయింది. తమలపాకు బజ్జీ రెడీ అయిపోయింది అత్తమ్మ. ఇంకోటి బజ్జీ ఉంది. ఆలు బజ్జీ కూడా ready చేసుకుంటున్నాం ఇప్పుడు. అయిపోతుంది ఇప్పుడు వేసింది నాకే అత్తమ్మ, అది పెద్ద ఊరు. ఇంకో ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయింది. అత్తమ్మ ఇట్లా కట్ చేసుకోవాలి మిర్చిని, చూపిస్తున్నా. ఇట్లా కట్ చేసుకొని ఇళ్ళల్లో ఉల్లిగడ్డ పెట్టేసి, ఉల్లిగడ్డ కొత్తిమీర పెట్టేసి పెట్టేసేనా అన్నిట్లలో పెట్టేసి గార్నిష్ చేసి గార్నిష్ చేసి ఇవి పెడుతుంటే నాకు ఇట్లా అవుతుంది అత్తమ్మ, నోట్ల ఊరిలు ఊరిలు వస్తున్నాయి. నీకు వేసిన మిర్చే అట్లుంటది. నాకు ఏ ఊరిలు రావు, అన్ని వస్తాయి. నేను కొంచెం ఎక్కువనే పెట్టుకుంటా, నాకు నిమ్మకాయ ఉల్లిగడ్డ అంటే ఇష్టం కాబట్టి. ఏమలేత ఇట్లా ఉల్లిగడ్డ పెట్టుకొని నిమ్మకాయ వండుకొని కొంచెం వర్షం పడుతుంది చూడు, ఆ టైంలో అప్పుడు తినాలి. వర్షంలో పోయి తినొద్దు, ఇవి నానిపోతాయి. వర్షంలో తినమంటారు, వర్షం బయట పడుతుంటే ఇంట్లో కూర్చొని తినాలి, వరన్నంలో కూర్చొని తినాలి. తినాలి. అది పల్లెటూరులో అయితేనే ఇంకా హైలైట్ అత్తమ్మా. ఇక నిమ్మకాయ వింటున్నట్టుగా పిండేసి ఇప్పుడు మస్తు ఉంటది. దేంట్లోనైనా కొంచెం ఉల్లిగడ్డ కొత్తిమీర ఉంటే ఆ టేస్ట్ వేరు. ఈ పానం అంతా అందులోనే ఉంది లాసానికి అయితే. నాకు అసలు అప్పటి నుంచి మీరు ఏమంటారు అనుకుంటున్నారు, ఎప్పుడు 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 అన్నట్టే ఉంది. ఇలా కాలుతున్నాయి బుగ్గలు లెక్క, బూరెలు లెక్క ఉబ్బినాయి అత్తమ్మా. ఈ బూరెలే కుబ్బినే మీ అమ్మకి ఎప్పుడు పెట్టాలనో ఏమో. అదే మీ అమ్మలకి ఎప్పుడు పెడతానో అప్పుడు నిమ్మతం అవుతుంది. మీ అమ్మలకు తీసుకుపోయి ఇంకా రెడీ అయిపోయినాయి. 5 రకాల బజ్జీలు అయితే రెడీ అయినాయి. అత్తమ్మలు ఇద్దరు కలిసి చేసిరు అనమాట. మనం ప్రశాంతంగా కూర్చొని అసలు ఎప్పుడు తినాలి ఆతృతతోటే ఉన్నా నేను. ఇంకెందుకు అయితే టేస్ట్ చేద్దాం పదండి, అక్కడ కూర్చొని టేస్ట్ చేద్దాం. కొంచెం అయితే మిలిగింది, పిండి మిలిగింది అత్తమ్మ. ఇంకా మా నాయనమ్మ స్టైల్ అయితే బుబ్బడాలు, మా నాయనమ్మ ఇట్లా వేసేది. ఇంకా రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డ ఎక్కువ ఉన్నది కావాలన్నా తక్కువ ఉన్నది కావాలన్నా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాం. ఇంకా నాకు కూడా ఉల్లిగడ్డ ఎక్కువ ఉన్నది కావాలి కాబట్టి చూడండి. మంచి ఉల్లిగడ్డ కొత్తిమీర నిమ్మకాయ పెట్టుకొని అయితే పిండుకున్నాం. ఇంకా టేస్ట్ చూడాలి. సూపర్ కదా. నా తప్పు నేను కొట్టుకోవద్దు, నువ్వు కొట్టాలి. ఇంకా మా చెల్ల చేసింది సూపర్ ఉన్నాయి అసలు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి అత్తమ్మ. ఇంకా లోపల అత్తమ్మ నువ్వులతోనేమో రెడీ చేసుకొచ్చింది కదా, అదే మెయిన్ అన్నమాట. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు నిజంగా. అదైతే హైలైట్ అయింది. ఒక్కసారి ట్రై చేయండి. అస్సలు అది టేస్ట్ చేసినాం కదా. ఇవి రమేష్ ఏమన్నాడు అనుకున్నాం, ఇంకా మిగిలిన పిండి ఎందుకు చిన్నమ్మ అని అన్నాడు. ఇగో అప్పుడు మా నాయనమ్మ వేసేది చూడు, మా నాయనమ్మ ఊరికే అవి బుబ్బడాలు అనేది నీ బిడ్డ అవే తింటున్నాక చూడు. అవును అత్తమ్మ. తమలపాకు బజ్జీ, ఓమాకు బజ్జీ టేస్ట్ చూద్దాం అత్తమ్మ. ఫస్ట్ ఇది ఓమాకు ఇట్లా ఉబ్బినాయి అనమాట. తిని చూస్తున్నా ఓమాకు బజ్జీ అయితే. ఓపెన్ చేయాలి అత్తమ్మ. ఓమాకు బజ్జీ అబ్బా సూపర్ ఉడికింది అత్తమ్మ. లోపల కూడా తిని చూస్తున్నా ఇప్పుడైతే ఓమాకు బజ్జీ. మస్తు ఉంది అత్తమ్మ ఫ్లేవర్ లోపల. ఓమా మంచిగా ఉంది అసలు నిజంగా. అత్తమ్మ తమలపాకు బజ్జీ తింటుంది ఇప్పుడు. ఎట్లుంది అత్తమ్మ? మస్తు ఉంది. ఇప్పుడైతే అరటికాయ బజ్జీ, ఇది అరటికాయ బజ్జీ తిని చూస్తున్నాం. లోపల మంచిగా ఉడికింది చూడండి. అరటికాయ కూడా కర్ర అన్నది రా కోసేటప్పుడు. లోపల మంచిగా ఉడికింది మాత్రము సూపర్ ఉంది. ఇంకా చాలా బాగున్నాయి మిర్చీలు అయితే.
చూడండి ఎంత లావు ఉన్నాయి, ఎంత అసలు పర్ఫెక్ట్ గా వచ్చినాయి. కాబట్టి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. 5 రకాల బజ్జీలు చేసింది అత్తమ్మ. పిండి మిగిలింది వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లా బొబ్బడాలాగా వేసింది. అప్పుడంటే పాతకాలంలో అత్తమ్మ వాళ్ళ నానమ్మలు వేసి ఇచ్చేదంట బొబ్బడాలు, ఇట్లా చేసేదంట. అప్పుడప్పుడే శనగపిండి కలిపి అప్పుడప్పుడే వేడి వేడి వేసి ఇచ్చేదంట బొబ్బడాలు నాకే చూస్తలేదు. ఇంకా ఇన్ని రకాల కాకుండా కూడా మిర్చి ఒక్కటే ఫేవరెట్ ఉంటుంది చాలా మందికి. ఒక్కసారి ట్రై చేయండి మిర్చి, అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. హోటల్ స్టైల్ మిర్చి అనుకోండి. ఇక హోటల్ స్టైల్ కంటే లెవెల్ ఎక్కువ. మీరు ఎప్పుడు వేసుకున్నా గానీ పిండిలో ముంచిన తర్వాత మిర్చిని అనాలి. ఇట్లా అనాలి. ఇంకో ఇట్లా వస్తది, ఇట్లా ఓపెన్ కావాలి ఎందుకంటే లోపల లోపలికి వచ్చి ఉడుకుతుంది. లోపల మంచిగా ఉడుకుతుంది. మిర్చి కారం ఉండదు ఇక. ఇంకో లోపల మంచిగా మిర్చి ఇట్లా ఉడికింది. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ట్రై చేసుకొని తినేసి చూడండి. ఓకే, బాయ్ బాయ్. నేనైతే